దేశభక్తి గురించి భద్రత గురించి భాజపా అధ్యక్షుడు అమిత్ షా ద్వారా పాఠాలు చెప్పించుకునే స్థితిలో తాను లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. పాకిస్తాన్ ప్రధానమంత్రిని తాను విశ్వసిస్తున్నానని, భారత ప్రధానిపై విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నానంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లుగా ఆధారాలు చూపించాలని, లేకపోతే క్షమాపణలు చెప్పాలని సవాల్ విసిరారు. రాజమహేంద్రవరంలో అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ చంద్రబాబు ఆయనకు లేఖ రాశారు. 2013లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో జరిగిన ఉగ్ర దాడులపై గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ ఆయనను రాజీనామా చేయాలన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు మోదీని రాజీనామా చేయమంటే వారికి దేశద్రోహంగా కనిపిస్తుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై ఈ విధమైన విమర్శలు చేయడం ద్వారా రఫేల్ కుంభకోణాన్ని కప్పిపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఉగ్రదాడిలో జవాన్లు చనిపోతే ప్రధాని తనకేమీ పట్టనట్లు డిస్కవరీ ఛానల్ షూటింగ్లో 3 గంటలు గడిపినట్లు వచ్చిన వార్తలపై జాతికి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకుని దేశానికి క్షమాపణలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.